హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. భాగేష్ చూడీదార్ వేసుకొని కిందికి దిగి వస్తుండగా అమర్ మైమర్చిపోయి బాగీనే చూస్తూ లేచి నిలబడతాడు. అమర్ అలా లేచి నిలబడడం చూసి మను ఆరు ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. ఇక బాగి అమర్ దగ్గరికి వచ్చి వెళ్దామా అన్నట్టు కళ్ళతో సైగ చేస్తుండగా అంటూ కళ్ళతోనే సమాధానమిస్తూ మళ్ళీ బాగీనే చూస్తూ ఉండిపోగా వెళ్దామా అండి అని మళ్ళీ అడుగుతూ ఉంటుంది బాగి. ఇక నువ్వు అచ్చం మీ అక్కలాగే ఉన్నావు అని అమర్ అనేస్తాడు. దాంతో ఆరు షాక్ అవుతూ ఉంటుంది. అప్పుడు బాగి ఏంటి నేను మా అక్కలా ఉన్నానా అని అడుగుతుండగా అదే ఆరు నీకు అక్కే అవుతుంది కదా, ఆరులా ఉన్నావు అంటున్నాను అని అనేస్తాడు అమర్. ఆరు ఆ మాటలు విని కాస్త కంగారు పడుతూ షాక్ అవుతూ ఉంటుంది. నాలా ఉండడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఆరు. ఇక బాగి ఇలా అంటుంటుంది, మీరు వేసుకోమన్నారని చూడీదార్ వేసుకొని వచ్చాను, బాగుంది కదా, మీకు నచ్చింది కదా అని అడుగుతుండగా రన్నింగ్ చేయడానికి కంఫర్ట్గానే ఉంటుంది కదా అని అడిగేస్తాడు అమర్. ఇక ఆ మాటతో బాగి షాక్ అవుతూ రన్నింగ్గా మీరు నన్ను బయటికి ఎందుకు తీసుకెళ్తున్నారు, కొంపతీసి ఏదైనా మిలిటరీ ట్రైనింగ్ సెంటర్లోకి తీసుకెళ్ళి నాకు పనిష్మెంట్ ఇవ్వరు కదా, అందుకే తీసుకెళ్తున్నారా అని కంగారుగా అడుగుతుండగా సదాశివం గారు బాగి జోక్ చేస్తుందిలే అమర్ అని అంటూ కాస్త సైలెంట్గా ఉండమ్మా అని అంటుంటారు సదాశివం గారు. ఇక నేను కార్ దగ్గర వెయిట్ చేస్తాను, నువ్వు వచ్చాయి అని అంటూ అమర్ వెళ్ళిపోతాడు. ఇక బాగి రాతోని టైంకి పిల్లల్ని తీసుకురమ్మనండి అని అంటూ ఉండగా ఇక అవన్నీ మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు, అక్కడ కాస్త సైలెంట్గా ఉండు, ఇలా తిక్కగా వాగకు అని నిర్మలమ్మ గారు సదాశివం గారు చెప్తుండగా అలాగే అని అంటూ వెళ్ళిపోగానే పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ కుళ్ళుకుంటున్న మను దగ్గరికి వచ్చి ఆయన నన్ను బయటికి తీసుకెళ్తారన్న ఆనందంలో సరిగ్గా రెడీ అయ్యానో అవ్వలేదో అర్థం కావట్లేదు మను, నేను ఎలా ఉన్నాను అని మనుని ఉడికిస్తూ బాగి అడుగుతుండగా కోపంగా చూస్తూ ఉంటుంది మను. నీ మాడిపోయిన ముఖం చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది నేను చాలా అందంగా ఉన్నానని, అయినా సింగిల్గా ఉన్నా నీకేం తెలుస్తుందిలే, నేను మా ఆయనతో బయటికి వెళ్తున్నా అని అంటూ ఆనందంగా బాగి బయటికి వస్తూ ఉంటుంది. ఇక కార్ దగ్గర రాతో నిలబడి కంగారు పడుతూ ఉంటాడు. అమ్మో ఇప్పుడు అసలు విషయం ఎలా చెప్పాలో మిస్సమ్మకి దేవుడా మురుగా అని తలుచుకుంటూ ఉండగా ఇక అమర్ అక్కడికి వచ్చి కీస్ అడుగుతూ ఉంటాడు. ఇక అమర్ కంగారుగా ఉన్న రాతోని గమనించి నాతో ఏదైనా చెప్పాలా అని అడుగుతూ ఉండగా నాకు చెప్పాలనే ఉంది సార్, కానీ అన్నీ తెలిసిన మీకు నేనేం చెప్పలేకపోతున్నాను అని అంటుండగా నీకేం డౌట్ అవసరం లేదు, మిస్ అమ్మని నేను జాగ్రత్తగా తీసుకొస్తాను అని అమర్ అంటుంటాడు. అప్పుడు రాథోడ్ అందులో నాకే డౌట్ లేదు సార్, నా చెల్లి తింకరి పని ఏడ చేస్తుందో అని నాకు టెన్షన్గా ఉంది, అసలు విషయం చెప్పడానికి చాలా ట్రై చేశాను కానీ తను అర్థం చేసుకోవట్లేదు, మీరు బయటికి తీసుకెళ్తున్నారన్న సంతోషంతో నేనేం చెప్పినా వినిపించుకోవట్లేదు అని అంటుండగా ఇక అమర్ రాథోడ్ని చూస్తూ ఉండిపోతాడు. ఇక బాగి బయటికి వస్తుండగా ఆరు ఆపేస్తుంది. ఎక్కడికో బయటికి వెళ్తున్నట్టున్నారు అని అంటుండగా ఇక మా ఆయన నన్ను బయటికి తీసుకెళ్తున్నారు అని బాగి చెప్పుతూ మెలికలు తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు వస్తారు అని అడుగుతుండగా అక్క ఈవినింగ్ రావచ్చు, నైట్ రావచ్చు, రేపైనా రావచ్చు అని అంటుండగా ఏంటి రేపు వస్తావా అని ఆరు షాకింగ్గా అడుగుతుండగా అవును రాత్రి మేమిద్దరం కలిసి ఒక్కటిగా కూడా రావచ్చు రేపు అని బాగి అనగానే నేను ఒప్పుకోను అని ఆరు అనేస్తుంది. ఇక బాగి డౌట్గా నేను మా ఆయనతో కలిసి ఉండడానికి మీరెందుకు ఒప్పుకోవాలక్క అని అనేస్తుంది. అలా కాదు, నువ్వు లేకపోతే ఇల్లు బోసిపోతుంది కదా, చిన్న పిల్లలు ఉన్నారు కదా, అలా అన్నానంతే అని అంటుండగా ఇక ఏమో అక్క ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియక నన్ను తీసుకెళ్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందక్క అని అంటూ ఉంటుంది బాగి. ఇక ఆరు కుళ్ళుకుంటూ బాగి మెలికలని చూసి వెళ్ళి చెట్టుకు తన తలని గుద్దుకొని మళ్ళీ వచ్చి ఆరు బాగితో మాట్లాడుతుండగా మీరు ఎట్టైనా వెళ్ళేసి వచ్చారా అని బాగి అడుగుతూ ఉంటుంది. ఈ ఘోరాలన్నీ చూసే బదులు పైకి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అని ఆరు అనుకుంటూ ఉంటుంది. ఇక బాగి నాకైతే చాలా హ్యాపీగా ఉందక్క అని అంటూ
సాయంత్రం కలుస్తాను, కాదు కాదక్క నైట్ కలుస్తాను, కాదు కాదు రేపే కలుస్తానక్క అని అంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఇక ఆరు జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక బాగి వచ్చే టైంకి దీన్నైనా సేఫ్ సైడ్గా ఉంచుకోండి సార్ అని అంటూ ఒక గన్ని రాథోడ్ ఆమెకి ఇస్తుండగా గన్ని చూసి బాగి షాక్ అవుతూ వెనక్కి పడబోతూ తనని తాను తమాయించుకొని గన్నెందుకు ఇప్పుడు ఇస్తున్నావు రాథోడ్ అని అడుగుతుండగా ఇక బాగిని చూసి కాస్త తడబడుతూ రాథోడ్ చాలా పెద్ద ఆఫీసర్ కదా సార్, అందుకని సేఫ్ సైడ్గా ఉంటుందిలే మిస్ అమ్మ అని అంటూ ఉంటాడు. ఇక అమర్ ఆ గన్ని తీసుకొని పాకెట్లో పెట్టుకొని ఎక్కి కార్ స్టార్ట్ చేయబోతుండగా రా అని బాగిని అంటుంటాడు. ఇక వెళ్ళబోతున్న బాగిని ఆపి నేను చెప్పేది విను సార్, పక్కనే ఉండు సార్, చెప్పినట్టు విను, టేబుల్ గుర్తుంది కదా టేబుల్ దగ్గరే ఉండు అని అంటుండగా ఇక మళ్ళీ కలిసి వెళ్ళేది దూరం దూరంగా ఉండడానిక, అయినా అన్నీ నేను చూసుకుంటానులే, నువ్వేం టెన్షన్ పడకు, ఇలా ఇలా వెళ్ళి అలా అలా వచ్చేస్తాం అంటూ మెలికలు తిరుగుతుండగా తల కొట్టుకుంటూ ఉంటాడు రాథోడ్. ఇక వెళ్ళి కార్లో కూర్చుంటుంది. కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు అమర్. ఇక రాథోడ్ కంగారుగా అటు ఇటు తిరుగుతుండగా ఇక ఆరు వచ్చి ఎందుకంత కంగారు పడుతున్నావు, అసలు ఎందుకలా భయపడుతున్నావు, వాళ్ళిద్దరూ బయటికి వెళ్తే నేను జెలస్గా ఫీల్ అయ్యాను అంటే ఒక రీజన్ ఉంది, మను కంగారు పడిందంటే దానికి ఒక రీజన్ ఉంది, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అని అంటూ ఉండగా ఇక అప్పుడే అక్కడికి పెద్దవాళ్ళు వస్తారు. ఇక ఏమైంది రాథోడ్, అలా ఎందుకున్నావు, రైతు బజార్కి వెళ్ళాలి కార్తీ అని అంటూ ఉండగా ఆ పెద్దవాళ్ళ మాటలు ఏవి వినలేక కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు రాథోడ్. ఏమైంది అని రాథోడ్ చేయిని గట్టిగా పట్టుకొని ఆపేస్తాడు సదాశివ గారు. ఏమైంది అని అడుగుతుండగా మీ కొడుకు గురించి తెలిసి కూడా అలా ఎలా పంపించేశారు అని అడుగుతుంటారు రాథోడ్. అసలు ఏమైందో చెప్పు అని అంటుండగా ఇక అమర్ సుపీరియర్తో మాట్లాడినప్పటి నుంచి అమర్ ప్లాన్ అరవింద్ని పట్టుకోవడం అన్నీ రాథోడ్ పెద్దవాళ్ళకి చెప్పేగానే అలా అమ్మాయి ప్రాణాలు రిస్క్లో ఎలా పెడతాడు వాడు అని అంటూ ఉండగా ఇక అబ్బాయి పక్కనే ఉన్నాడు కదా, అమ్మాయికి ఏం కాదులేండి అని నిర్మలమ్మ గారు అంటూ ఉంటారు. అలా కాదు కానీ అలా సాహసం చేయడం ఎందుకు, అమ్మాయి ప్రాణాలకి ఏదైనా అయితే ఎలా అని సదాశివం గారు అంటూ ఉంటారు. ఇక మళ్ళీ రాథోడ్ని తిడుతూ ఉంటారు. నువ్వైనా బాగికి నిజం చెప్పాల్సింది కదా అని అంటుండగా నా డ్యూటీకి నాకు అడ్డొచ్చింది, అయినా చెప్పడానికి చాలా ట్రై చేశాను కానీ మిస్ అమ్మ వినకుండా ఎగురుకుంటూ వెళ్ళింది అని రాథోడ్ అంటూ ఉండగా ఆయన ఎర్రలాగా మిస్సమ్మని తీసుకెళ్తే మిస్సమ్మ ఎగురుకుంటూ వెళ్ళిందా అని ఆరు తల కొట్టుకుంటూ కింద కూలపడిపోతుంది. ఇక ఇప్పటికైనా నువ్వు వెనకాల వెళ్ళి బాగికి నిజం చెప్పొచ్చు కదా అని నిర్మలమ్మ గారు అంటూ ఉండగా వెనకాల రావద్దని మీ కొడుకు చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్ వేశాడు, నేను వెళ్తే కాల్చి చంపేయడం ఖాయం అని రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక సదాశివం గారు ఒక ఐడియా చెప్తారు, మారువేషంలో వెళ్ళి మిస్సమ్మకి విషయం చెప్పొచ్చు కదా అని అంటుండగా థ్యాంక్ యూ చాలా బాగా చెప్పారు, పాదరసంలా మీ బుర్ర పనిచేస్తుంది అని అంటూ ఇక మారువేషం వేసుకోవడానికి రాథోడ్ వెళ్ళిపోతాడు. మరోవైపు కారులో వెళ్తున్న అమర్ని ఆ బాగి అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇక అరవింద్ అమర్ని ఫాలో అవుతూ ఉంటాడు. అమర్ అటుపక్క ఇటుపక్క మిర్రర్లో నుండి వెనకాల ఎవరు ఫాలో అవుతున్నారా అని చాలా సీరియస్గా చూస్తుంటాడు. ఇక తననే చూస్తున్న బాగిని ఇలా అడుగుతుంటాడు అమర్, నా ముఖంలో ఏముంది, రోడ్ వైపు చూడు అని అంటుండగా రోడ్డు వైపు ఏముంది, ఏం లేదు కదా అని అంటూ ఉంటుంది. ఇక మీరు అలా బయటికి తీసుకొస్తే చాలా సరదాగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది అని అంటుండగా అమర్ మాట్లాడాడు. మీకు ఒక నిజం చెప్పాలా, ఫస్ట్ టైం మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో చూసినప్పుడు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, మళ్ళీ మన ఇద్దరం కలవద్దని అనుకున్నాను, కానీ ఆ పరిచయం మన ఇద్దరిని 3 ముళ్ళ వరకు చేర్చింది, సారీ అండి అప్పుడు అపార్థం చేసుకున్నందుకు అని బాగి అంటున్నా కూడా బాగి మాటలు ఏవీ పట్టించుకోడు. వెనకాల వెళ్తున్న అరవింద్నే చూస్తూ ఉంటాడు అమర్. ఈలోపు రెస్టారెంట్ అన్నీ దాటేసి సిటీ బయటికి వచ్చేస్తాడు అమర్. అదంతా గమనిస్తున్న బాగి ఈయనేంటి రెస్టారెంట్కి తీసుకెళ్తారు అనుకుంటే ఊరి చివరికి వచ్చేసారు అని అనుకుంటూ ఏదైనా రిసార్ట్కి తీసుకెళ్తారేమో అని సంతోషపడుతుండగా లూజ్ ఎందుకు నవ్వుతున్నావు అని అంటుండగా ఇక బాగి ఏదో మాట్లాడుతూ అమర్పై పడుతుండగా అమర్ తోస్తూ ఉంటాడు. నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అంటూ ఉండగా ఎందుకు అని బాగి అడుగుతూ ఉంటుంది. ఇక
నేను రమ్మనంగానే వచ్చావు కదా, నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు అని అమర్ అంటుండగా ఇక బయటికి తీసుకొస్తూ ఇలా హెల్ప్ చేస్తున్నా అంటాడేంటి, ఏమో పర్లేదులే అని అనుకుంటూ ఇంకా అమర్తో మాటల్లో పడిపోతూ ఉంటుంది. ఇక పైన ఆరు మను దగ్గరికి వెళ్తుంది. మను కంగారు పడుతుండగా వాళ్ళిద్దరూ బయటికి వెళ్తే నీకేంటే, నీ ప్రేమ తగిలేయ్యా, నీ ప్రేమ చచ్చిపోను అని తిడుతూ ఉంటుంది. ఇంకా ఇలా అంటూ ఉంటుంది, బాగిని ఏదో ప్రేమతో బయటికి తీసుకెళ్ళలేదే, ఎరలాగా తీసుకెళ్ళాడు. అసలు బాగిని తీసుకెళ్లకుండా నిన్ను తీసుకెళ్ళి ఉంటే సరిపోయేది. ఆ టెర్రరిస్టుల చేతుల్లో నువ్వు చచ్చిపోయి ఉంటే నాకు చాలా బాగుండేది అని ఆరు గులుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే బాబ్జీకి కాల్ చేస్తుంది మను. ఎక్కడున్నారో కనుక్కున్నావా అని అడుగుతుండగా రెస్టారెంట్లు అన్నీ దాటి ఊరి చివర రిసార్ట్లుండే ఏరియాకి వచ్చారు అని బాబ్జీ చెప్పేస్తాడు. లైవ్ లొకేషన్ పెట్టు అని అంటుండగా పద వెళ్దామను అని ఆరు అంటుంటుంది. ఇక అలాగే మేడం అని అంటూ బాబ్జీ లైవ్ లొకేషన్ని షేర్ చేస్తాడు. మరోవైపు అరవింద్ ఫాలో అవుతుండగా ఇక బాగి అమర్లు చివరికంట వచ్చేస్తాడు. పాపం బాగి ప్రాణాలు రిస్క్లో పడతాయా, అమర్ కాపాడతాడా, మను ఆరు ఏదైనా రిస్క్లో పడనున్నారా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.